అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికారం, అత్యాచారం, ఒక కుటుంబం అంతం. ఉన్నావ్ ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న జిల్లా, కానీ 2017లో అక్కడ ఒక తుఫాను మొదలైంది. అది ఒక 17 ఏళ్ల బాలిక జీవితాన్ని మాత్రమే కాదు, భారతదేశం న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కుదిపేసి. ఈ స్టోరీలో విలన్ ఒక మామూలు రౌడీ కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాహుబలి కుల్దీప్ సింగ్ సెంగర్. జూన్ 4, 2017 నాడు ఒక నిరుపేద బాలిక ఉద్యోగం అడగడానికి ఎమ్మెల్యే నివాసానికి వెళ్ళింది. అక్కడే ఆమెపై పాశవిక అత్యాచారం జరిగింది. తను బయటకు వచ్చి అరిచినా ఎవరూ వినలేదు. ఎందుకంటే తన ఫిర్యాదు చేయాలనుకున్నది ఒక ప్రాంతపు దేవుడు అని పిలువబడే కుల్దీప్ సింగ్ సెంగర్ పై. కుల్దీప్ సెంగర్ అంటే అక్కడ చట్టం, పోలీసులు అతని జేబులో మనుషులు. బాధితురాలు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. పైగా ఆమె కుటుంబం పైనే ఎదురు కేసులు పెట్టారు. పవర్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడే మనకు అర్థమవుతుంది. న్యాయం కోసం అన్వేషిస్తూ ఒక ఏడాది గడిచింది. ఏడాది గడిచినా న్యాయం జరగకపోవడంతో ఏప్రిల్ 8, 2018న బాధితురాలు లక్నోలోని ముఖ్యమంత్రి నివాసం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు కానీ ఈ దేశం కళ్ళు తెరవలేదు. న్యాయం జరగాలంటే చావాలా అన్న ప్రశ్న దేశమంతా మారుమోగింది. ఆమె ఆత్మహత్య యత్నం చేసిన మరుసటి రోజే ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను సెంగర్ సోదరుడు అతుల్ సెంగర్ మరియు పోలీసులు దారుణంగా కొట్టారు. గాయాలతో ఉన్న ఆయన్ను హాస్పిటల్ కి కాకుండా జైలుకు పంపారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ఇది కేవలం మరణం కాదు, ఒక బాధితురాల్ని దెబ్బ కొట్టడానికి చేసిన విషాదకరమైన హత్య. ఈ ఘోరం తర్వాత నేషనల్ మీడియా ఫోకస్ పెరిగింది. అప్పటి వరకు సెంగర్ ను వెనకేసుకొచ్చిన ప్రభుత్వం దిగొచ్చి కేసును సిబిఐకి అప్పగించింది. సెంగర్ అరెస్ట్ అయ్యాడు. కానీ అతను జైలుకు వెళ్లేటప్పుడు కూడా ఒక నవ్వు నవ్వాడు. అది వ్యవస్థను చూసి నవ్విన వెటకారపు నవ్వు. జూలై 2019 అది కేస్ క్లైమాక్స్ కి వస్తున్న టైం. బాధితురాలు తన లాయర్ అత్తలతో కలిసి కారులో వెళ్తుంటే ఒక నెంబర్ ప్లేట్ లేని ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆమె 2 అత్తలు అక్కడికక్కడే మరణించారు. బాధితురాలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. ఇది ప్రమాదం అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ ప్రమాదం తరువాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసుని సుమోటోగా తీసుకున్నారు. కేసులన్నీ యూపీ నుండి ఢిల్లీకి తరలించారు. 45 రోజుల్లోగా ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక రాజకీయాల నుండి కేసును కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన స్టెప్. డిసెంబర్ 2019లో ఢిల్లీ కోర్టు సెంగర్ ను దోషిగా తేల్చింది. బాధితురాలు మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద సెంగర్ కు జీవితాంతం జైలు శిక్ష పడింది. 25 లక్షల రూపాయల జరిమానా కూడా వేశారు. నేరగాడు ఎంతటి వాడైనా చట్టం ముందుకు తలవంచాల్సిందే అని ఆ రోజే రుజువైంది. శిక్ష పడినా సెంగర్ పవర్ తగ్గలేదు. జైల్లో ఉండి కూడా తన అనుచరులతో టచ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకులు జైలుకి వెళ్లినా వారి నెట్వర్క్ ఎంత బలంగా ఉంటుందో ఈ కేసులో చూసాం. సెంగర్ లాయర్లు వాడిన మెయిన్ అస్త్రం ఇది. ఎమ్మెల్యే అంటే ప్రజలు ఎన్నుకున్న నేత మాత్రమే, ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కాదు కాబట్టి పోక్సోలో కొన్ని కఠిన శిక్షలు వర్తించవు అని వాదించారు. ఇక్కడే లీగల్ లూప్ హోల్స్ బయటపడ్డాయి. కేసు ముగిసింది అనుకుంటున్న తరుణంలో 2025 డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగర్ కు బెయిల్ ఇచ్చింది. అతను 7 ఏళ్లుగా జైల్లో ఉన్నాడని, అతని అప్పీల్ విచారణ ఆలస్యం అవుతుందని కోర్టు భావించింది. ఇది విన్న బాధితురాలు మళ్లీ భయం నీడలోకి వెళ్ళింది. హైకోర్టు బెయిల్ ఇస్తే సిబిఐ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ రోజు ఆ బెయిల్ ఆర్డర్ పై స్టే విధించింది. అంటే సెంగర్ బయటకు రావడానికి వీల్లేదు. ఇది మామూలు కేసు కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది బాధితురాలికి ఒక పెద్ద ఊరట. శిక్షలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కావడానికి ఏడాది పట్టాలి. అతను జైల్లో ఉండగా సాక్షులు చనిపోవాలి. శిక్ష పడ్డాక మళ్లీ బెయిల్ కోసం ప్రయత్నించాలి. ఈ జాప్యమే నేరగాళ్లకి బలం. చట్టం మందకోడిగా సాగితే ఇది అన్యాయానికే సహకరిస్తుంది. ఈ కేసులో 9 మందికి పైగా సాక్షులు మాట మార్చారు. ఎందుకంటే వారి కుటుంబాలకు రక్షణ లేదు. బాధితురాలి తండ్రి మరణం చూసిన ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. ఇండియాలో సాక్షుల రక్షణ చట్టం, విట్నెస్ ప్రొటెక్షన్ ఎంత బలహీనంగా ఉందో ఈ కేసు ఒక పాఠం. రాజకీయ పార్టీల డబుల్ గేమ్ ఏంటంటే సెంగర్ నేరం చేసిన చాలా కాలం పాటు పార్టీ అతన్ని రక్షించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేరగాళ్లను నెత్తిన పెట్టుకునే సంస్కృతి పోనంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. పార్టీ నుండి బహిష్కరించడానికి కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. నేడు ఆ అమ్మాయి ఢిల్లీలో సిఆర్పిఎఫ్ రక్షణలో గడుపుతోంది. తన ఊరికి తాను వెళ్లలేదు, అయిన వాళ్ళని తలుచుకొని రోజు కుమిలిపోతుంది. ఒక నేరగాడి వల్ల బాధితురాలు తన జీవితాంతం సెక్యూరిటీ వలయంలో బ్రతకడం ఏ రకమైన న్యాయం? ఈ కేసు నిలిచిందంటే దానికి కారణం మీడియా. హ్యాష్ట్యాగ్స్ జస్టిస్ ఫర్ ఉన్నవ్ విక్టిమ్ నుంచి ప్రైమ్ టైం డిబేట్స్ వరకు మీడియా చేసిన ఒత్తిడి వల్లే వ్యవస్థ కదిలింది. సామాన్యుడి గొంతును మీడియా వినిపిస్తే ఎంతటి వాడైనా దిగిరావాల్సిందే. ఈ కేసులో ఉన్న తప్పులు ఏంటి అంటే, మొదటగా ఎమ్మెల్యేలకు ఉన్న అజేయమైన ఇమేజ్,
పోలీసులపై రాజకీయ నియంత్రణ, కోర్టులో సాగే అనవసరపు జాప్యం, ఈ మూడు మారనంత కాలం ఇంకో సెంగర్ పుట్టుకొస్తూనే ఉంటాడు. ఇది ముగింపు కాదు. సుప్రీంకోర్టు తాజా స్టేతో కుల్దీప్ సెంగర్ ప్రస్తుతానికి జైల్లోనే ఉంటాడు. కానీ ఈ పోరాటం బాధితురాలికి ఎప్పటికీ తీరని ఒక గాయం. న్యాయం అంటే కేవలం శిక్ష పడటం కాదు, ఇలాంటి నేరం ఇంకొకరిపై జరగకుండా భయం పుట్టించడం. ఆ భయం మన వ్యవస్థలో ఇంకా రాలేదు. ఒకవేళ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కేసును వదిలేసి ఉంటే బాధితురాలి కుటుంబం ఎప్పుడో అంతమైపోయేది. ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి వల్లే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని ఢిల్లీకి మార్చింది. న్యాయం ఆలస్యం అవుతున్నా ప్రజలు నిరంతర నిఘా వల్లే కనీసం దోషి జైల్లో ఉన్నాడు. చట్టం తన పని తాను చేసుకుపోవాలంటే బాధితురాలు తన సర్వస్వాన్ని కోల్పోవాలా? కుల్దీప్ సెంగర్ కేసులో న్యాయం గెలిచింది అని మనం అనలేము. ఎందుకంటే ఈ పోరాటంలో ఒక కుటుంబమే నాశనం అయిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారం ఉన్నవారికి చట్టం మీద భయం ఉండాలి, సామాన్యుడికి భరోసా ఉండాలి. కుల్దీప్ సెంగర్ మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సుప్రీంకోర్టు అడ్డుకుంది. కానీ ఈ పోరాటం ఇంకా ముగియలేదు. ఈ వ్యవస్థ మారాలని మీరు భావిస్తున్నారా? కమెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి.